హలో అండి. వెల్కమ్ టు వారాహి ఫుడ్స్. ఈరోజు మా మమ్మీ చేపల వేపుడు చేశారు. నాకు అమ్మ చేత్తో చేసిన చేపల వేపుడు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ టేస్ట్ గురించి చెప్పాలంటే అద్భుతం అనాల్సిందే. కొంచెం వేడిగా ఉంది, అందుకే ఇబ్బంది పడుతున్నాను. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఎవరైనా ఒక్కసారి ఈ చేపల వేపుడు తింటే ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజీ తీరనిది. ఏంటి ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుందా? లేదు, మీరు ఒక్కసారి తింటే ఇంకా తక్కువ చెప్పా అంటారు. సరే, చేపల వేపుడు నేను మీకు షేర్ చేయలేకపోయినా దాని ప్రాసెస్ మాత్రం షేర్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ముక్కల్ని మంచిగా కడిగి పెట్టుకోండి. వేపుడికి తెలసరి ముక్కలు అయితే బాగుంటాయి. ఉప్పు సరిపడినంత వేసుకోండి. మేము ఇక్కడ 4 స్పూన్లు వేసుకున్నాం. సాల్ట్ని కేర్ఫుల్గా యాడ్ చేయండి. ఎక్కువ సాల్ట్ వేసినా టేస్ట్ బ్యాలెన్స్ అవ్వకపోవచ్చు. పసుపు సరిపడినంత, కారం సరిపడినంత, స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. అలానే గరం మసాలా 1.5 టీ స్పూన్ వేసుకోండి. ఈ మసాలా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఎప్పుడైనా ఫ్రెష్లీ గ్రౌండెడ్ గరం మసాలా యూస్ చేయండి, ఎందుకంటే దాని టేస్ట్ అండ్ అరోమా రిచ్గా ఉంటాయి. ఇంకా ఆయిల్ మిక్స్ చేయడానికి వీలుగా ఉండేటట్లు వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేయండి, చేపలకి బాగా పట్టేటట్లు. మా ఇంట్లో చేపల పులుసు చేసేటప్పుడే వేపుడు కూడా సపరేట్గా చేసుకుంటాం. మా మమ్మీ చేపల పులుసు కూడా సూపర్గా చేస్తుంది. ఏంటి మా మమ్మీని తెగ ఓవర్ బిల్డప్ ఇస్తున్నా అనుకుంటున్నారా? లేదండి, చేపల పులుసు సరిగ్గా చేయకపోతే స్మెల్ రావడమే కాకుండా టేస్ట్ కూడా పోతుంది. కానీ కరెక్ట్గా చేస్తే చేపల పులుసు ఫ్యాన్ అవ్వాల్సిందే ఎవరైనా. అందులో మా మమ్మీ ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మేము లైట్గా 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నాం, అది ఈ వీడియోలో చూపించలేదు. అలానే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి, లేదంటే నాన్ వెజ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అట్లీస్ట్ 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల చేపలకి ఇంగ్రీడియంట్స్ బాగా బ్లెండ్ అవుతాయి, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో సరిపోయిన ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి అయ్యాక మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని ఒకటి తర్వాత ఒకటి వేయండి. పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది పర్ఫెక్ట్ ఫ్రైకి సిగ్నల్. 10 నిమిషాల తర్వాత కేర్ఫుల్గా ఫిష్ రెండో వైపులా టర్న్ చేయండి. కాసేపు వేగించాక మరొకసారి పీసెస్ని టర్న్ చేసుకోండి. ఇలా 2 సార్లు చేసి ఫ్రై అయ్యేటట్లు చూసుకోండి. ఫిష్ బాగా ఫ్రై అయితే ఆయిల్ పైకి తేలుతుంది. ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని అర్థం. సాఫ్ట్గా ఉండాలి, టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి. సో రెడీ అయిన ఫ్రై పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. ఇది రైస్తో సూపర్ టేస్టీ ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీ మిస్ అవ్వకుండా మా వారాహి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.